ఈ వీడియోలో ఎవరైతే ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్సైట్లో డేట్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చెప్పడం జరుగుతుంది అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో లైక్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి. సో ఎవరైతే 3 year ఎల్ఎల్బి కావచ్చు 5 year ఎల్ఎల్బి చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేశారు. సో మీరు ఆల్రెడీ లా చేసిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్ఎంకి పోతున్నారు కాబట్టి మీరు కూడా వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు లైక్ మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా ఏ కాలేజ్ రాబోతుంది ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ మనము ఆ వెబ్సైట్లో డేట్స్ లైక్ అప్డేట్ చేశారు. ఫస్ట్ ఆ డేట్స్ చూద్దాం. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండి. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు 17th September వరకు డేట్స్ ఎక్స్టెండ్ చేశారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు క్యాస్ట్ అప్డేట్ కావచ్చు, ఏమన్నా సర్టిఫికేట్స్ ఇప్పుడు ఉంటే ఏమన్నా అప్లోడ్ చేయాలనుకుంటే అప్డేట్ చేసుకోండి. సో 17th రోజు మనకు లాస్ట్ అండ్ 17th రోజు మనకు వెబ్సైట్లో ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ పెడతారు. సో ఎవరైతే ప్రాపర్గా సర్టిఫికేట్ అప్లోడ్ చేసిండ్రు, సో డేటా అంతా పర్ఫెక్ట్ ఉన్నది, మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ డేటా డిస్ప్లే అవుతుంది. ఆ డేటాలో కూడా మీ యొక్క పర్సనల్ డీటెయిల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్, కేటగిరీ సో అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. అన్నీ ప్రాపర్గా ఉంటే ఏం కాదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా క్వెరీ కావచ్చు, లేదంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు లైక్ ఎడిట్ మై డేట్ ఆఫ్ బర్త్, ఎడిట్ మై క్యాస్ట్, ఎడిట్ మై ఏదో ఒకటి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి ఎడిట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఏదైనా రిలవెంట్ డాక్యుమెంట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలిజిబుల్ లిస్ట్ మనకు 17th September ఈవినింగ్ లోపు ఎప్పుడన్నా అప్డేట్ అవుతుంది. సో రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ ఉండండి వెబ్సైట్. లైక్ వెబ్ ఆప్షన్స్ అండి. సో మీ యొక్క ర్యాంక్ ప్రకారంగా, క్యాస్ట్, జెండర్ ప్రకారంగా అండ్ అన్ని కాలేజెస్ పెట్టాలి. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు 18th 19th September రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు నచ్చిన కాలేజ్ కావచ్చు అన్నీ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ అండి. సో 18th 19th రోజు మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టేటప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవో చూస్ చేసుకోండి. సో 18th రోజు మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టకండి, 19th రోజు మాత్రమే మీరు ఫైనల్ కొట్టండి. ఎందుకంటే సడన్గా కొన్ని కాలేజ్ యాడ్ చేయడం జరుగుతుంది, కొన్ని స్పెషలైజేషన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా 19th రోజు మాత్రమే 6 తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టండి. ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ పీడిఎఫ్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. లైక్ మీరు ఏ ప్రియారిటీ ఆర్డర్ పెట్టారో మీకు ఒక ఐడియా వస్తుంది. సో 19th ఈవినింగే మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టండి. 28th రోజు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ మనకు 20 September రోజు మీరు ఉన్నాయన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరైతే 5 to 10 కాలేజ్ యాడ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కాలేజ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఇష్టం ఉన్నన్ని కాలేజ్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎడిట్ ఆప్షన్ అంటారు. ఆ ఎడిట్ ఆప్షన్ కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ కొడతారో అదే ఫైనల్గా అంటే ఎల్ఎల్ఎంకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మీరు ఏదైతే ఫైనల్ సబ్మిట్ కొడతారో దాని ప్రకారంగా మీకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. మనకు phase 1 రిజల్ట్స్ వచ్చేసి 22 September రోజు రిజల్ట్స్ వస్తాయి. సో ఈవినింగ్ వరకు వస్తాయండి. సో రెగ్యులర్గా మీరు 22 September రోజు మీరు చూసుకోవచ్చు. అండ్ కాలేజ్ రిపోర్ట్ వచ్చేసి 23 to 26 September. సో ఈ 4 days మనకు ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడే సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఒరిజినల్స్ కావచ్చు, దానికి సంబంధించిన జిరాక్స్ సెట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు అండ్ అమౌంట్ కావచ్చు, ఏదైతే మనీ మనకు ట్యూషన్ ఫీ ఉంటుందో ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరైతే నాన్ రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారో మీరు మొత్తం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో ఎవరైతే లైక్ స్పెషలైజేషన్స్ మనకు కాలేజెస్ లిస్ట్ మీరు ఏ స్పెషలైజేషన్ లైక్ క్రిమినల్ లా కావచ్చు, లేబర్ లా కావచ్చు, హ్యూమన్ రైట్స్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ లా కావచ్చు, సో మీరు ఏదైతే పెడుతున్నారో అవి ప్రాపర్గా పీడిఎఫ్స్ అన్నీ చూడండి. ట్యూషన్ ఫీ చూడండి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి అన్నీ చూసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఒకటే ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు చిన్న ర్యాంక్ రాని పెద్ద ర్యాంక్ రాని ఫస్ట్ మీరు అన్ని కాలేజెస్ మీకు నచ్చినవి పెట్టండి. ఫస్ట్ మీరు ఉస్మానియా పెడతారా, కాకతీయ పెడతారా, తెలంగాణ మీకు నచ్చినవి పెట్టండి. దాని తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని ఎల్ఎల్ఎం ప్రొవైడ్ చేసే లా కాలేజెస్ అన్నీ పెట్టండి. ఆ కాలేజెస్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు లేబర్ లాకి ఇస్తారా, కాన్స్టిట్యూషన్ లాకి ఇస్తారా, మీ స్పెషలైజేషన్ కాలేజ్ ఫస్ట్ ప్రియారిటీ, స్పెషలైజేషన్ నెక్స్ట్ కాలేజ్ స్పెషలైజేషన్. సో అన్ని ఇవ్వండి. మీకు పెద్ద ర్యాంక్ రాని చిన్న ర్యాంక్ రాని అన్ని ఇచ్చేస్తే మీకు అసలు మీ ర్యాంక్కి, మీ క్యాస్ట్కి, మీ జెండర్కి ఏ కాలేజ్ రాబోతుంది సో ఒక ఐడియా వస్తుంది. సో 3 year కావచ్చు 5 year చాలా స్టూడెంట్స్ 2-3 కాలేజెస్లో 5 కాలేజ్ 10 కాలేజ్ పెట్టడం వల్ల అక్కడ హెవీ కాంపిటీషన్ అయిపోయింది, కాలేజ్ రాలేదు. సో మీరు ఈ మిస్టేక్ చేయకండి. సో ఉన్నాయన్నీ ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ మీకు నచ్చినవి పెట్టండి. దాని తర్వాత
మొత్తం పెట్టండి సో దట్ మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇవ్వండి. సో వెబ్సైట్లో అన్నీ అప్డేట్ చేయడం జరిగింది, కానీ వెబ్ ఆప్షన్స్ ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేవో చూస్ చేసుకోండి. సో ఇవ్వండి. సో ఎవరైతే LLM చేద్దాం అనుకుంటున్నారో ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఇంకేమన్నా లైక్ డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ వస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ ద్వారా లైక్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ LLMకి సంబంధించిన ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉన్న లైక్ టెలిగ్రామ్ ఛానల్లో మెసేజెస్ ద్వారా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.